ఎలాంటి పరిస్థితుల్లోనూ హింస సమర్థనీయం కాదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. కావేరీ వివాదంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సమస్యకు హింస ప్రతిహింస పరిష్కారం కాదన్నారు. చర్చల ద్వారానే వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. హింస ఎటు పరిస్థితులు కూడా సమర్థనీయం కాదు. సామాన్య జనానికి ఈ వివాదంలో వాళ్ళకి భాగస్వామ్యం లేదు. వాళ్ళ వలన వివాదం ఏర్పడలేదు. అందువలన పొరుగు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు భాష దృష్టిలో పెట్టుకోనో లేకపోతే వాహనాలపైనో దాడులు చేసుకోవడం, మరి ప్రతీకారంగా మరో దాడులు జరగడం, దీనివల్ల బాగా నష్టపోయేది సామాన్య జనం, పేద జనం. మనమందరం వేష భాష వేరైనా మనమంతా భారతీయులం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. హింస ప్రతిహింస విధ్వంసం ఇది సమస్యకు పరిష్కారం కాదనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మార్గం ఒకటే, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలా, లేదా న్యాయ వ్యవస్థ ద్వారా చట్టం ద్వారా పరిష్కరించుకోవాలి తప్పితే మరొక మార్గం లేదు. అందుకని నేను అన్ని రాజకీయ పార్టీలకు, 2 రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి శాంతి పునరుద్ధరణలో ఎవరికి వాళ్ళు తమ వంతు పాత్ర పోషించండి.